జై భారత్ జై జై భారత్. యూట్యూబ్ ద్వారా పరిచయమైన ప్రేమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు. వానాకాలం అనబడే కాలం మొదలయ్యి దాదాపు 1.5 నెల. మొదట్లో వానలు రావాలా వద్దా అని కాస్త మొహమాట పడినా ప్రస్తుతం ఈ జూలై నెలల చివరిలో వానలు మొదలయ్యాయి. చినుకు మొదలైతే కొత్త పాదుల కోసం విత్తనాలు నాటడం, కొమ్మలు నాటడం సాధారణంగా మన ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. అన్ని అంశాలలో మన జీవనశైలి, ఆలోచన విధానం మారినట్లే వర్షాలు తమ రాకపోకలన్నీ మార్చుకున్నాయా లేకపోతే మనమే మార్చేశామా బలవంతంగా? కొంతకాలం క్రితం వరకు ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలలో వానలను ఆహ్వానిస్తూ పలు రకాల గేయాలు రోజూ వింటూ ఉండేవాళ్ళం. ప్రస్తుతం దైవస్వరూపాలైన పిల్లల చేత రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే అని పాడిస్తుంటే మరి వానకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ అనదర్ డే ఎప్పుడు వస్తుందో మనం చెప్పకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఎప్పటికీ ఆకాశంలో ఉండలేక ఒక్కసారి భళ్ళున కురిసి తురున వెళ్ళిపోతోంది వాన. వేసవిలో ప్రతి 5 రోజులకి ఒకసారి వాన కురిసి చల్లబడి మనని సంతోషపెట్టి వెళ్ళిపోతోంది. అల్పపీడనం ఏర్పడితేనే వానలు కురుస్తాయి అనే భావనలోకి వచ్చేసాం ప్రస్తుతం మనం. ఇలా వానల్లో రకాలు, అల్పపీడనం, అధిక పీడనం, వానకి భూమికి వీటికి ఉన్న సంబంధం ఏంటో ఇలాంటి అంశాలతో వచ్చే వీడియోలో ఒక పూర్తి శాస్త్రీయ పద్ధతిలో వాతావరణాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ప్రస్తుత వీడియోలో మాత్రం మిద్దె తోట ట్రైనింగ్ ప్రోగ్రాము మనకు అవసరమా, అవి ఎక్కడెక్కడ ఎలా లభిస్తాయి అనే విషయాన్ని గురించి చర్చించబోతున్నాను. పెరటి తోట అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నేలలో మొక్కలు పెట్టుకోవడం. మిద్దె తోట అంటే ఏదైనా కుండీలు, కంటైనర్స్ ఉపయోగించి మన మేడ మీద, వరండాలు, మన ఇంటిలో వీలైన చోట అని మనం చెప్పుకోవచ్చు. కొంతకాలం క్రితం వరకు పెరటి తోటలో విత్తనం వేసి లేదా కొమ్మ పెట్టి కాస్త నీళ్లు పోస్తే మొక్క దానంతట అదే వచ్చేసి పెరిగేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పెరటి తోటకి, మిద్దె తోటకి తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మనకు శారీరక శ్రమ కోర్చి తోట పని చేసే అలవాటు తప్పిపోయింది. లేబర్ వర్క్ అని లేబర్ చేతి చేయించుకోవాలి అనే స్థితికి, నాజూకుతనానికి ప్రజలు వచ్చేశారు. తోట పని చేయడం కష్టం, ఏదోలో ఏం చేస్తాం, ఇంట్లో పనులకే టైం సరిపోవట్లేదు అని స్త్రీలు, బయట పనిచేసి అలసిపోయి వచ్చామని పురుషులు మెల్లమెల్లగా ఇంట్లో మొక్కలు పెంచుకోవడం మర్చిపోయారు. ఆ విషయాన్ని పక్కకు పెట్టేశారు కూడా. దీనికి తోడు గవర్నమెంట్ పాలసీస్ కొన్నిటి వల్ల పనిచేసే వాళ్ళు కూడా దొరకట్లే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేద్దామనుకున్నా సహాయం దొరకట్లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్తో పెంచుకోవాలనుకుంటే మంచి ఫలితం కూడా ఉండట్లేదు. కనుక ఇటువంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించి మనం మన ఇంట్లో మొక్కలు పెంచుకోవాలంటే మనం తప్పకుండా మొక్కలను పెంచే వాటిలో మన పాత పద్ధతిని మార్చుకుని కొత్త పద్ధతిలో మొక్కలను పెంచడానికి శిక్షణ ఆవశ్యకత ఏర్పడింది. ఈ శిక్షణ తీసుకున్న తర్వాత మనకి నాలెడ్జ్ పెరిగి మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ తోటి మన ఇంట్లో కూరగాయలు, పళ్ళు, పూలు పొందడానికి కోసం ఏమేమి చెయ్యాలి అనేది మనకు తెలుస్తుంది. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ అందరికీ మొక్కల మీద, పచ్చదనం మీద ఆసక్తి, మనం మన ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలనే పట్టుదల పెరిగింది. పట్టుదల అని ఎందుకన్నానంటే ప్రస్తుతం మొక్కలు అంత సులువుగా ఈజీగా పెరగడం లేదు కనుక. దానికి కూడా కారణం మనమే. వెహికల్ పొల్యూషన్, ఫ్యాక్టరీస్ వల్ల, కన్స్ట్రక్షన్ వల్ల వాతావరణంలో స్వచ్ఛత కోల్పోయి కాలుష్యం పెరిగిపోయింది. అలాగే మట్టి కూడా స్వచ్ఛతను కోల్పోయి కాలుష్యానికి గురి అయింది. కనుక ఈ విషయాలను తట్టుకొని మొక్క పెరగడానికి, ఫలపుష్పాలను మనకు ఇవ్వడానికి మొక్కతో పాటు మనం కూడా శ్రమించవలసి ఉంటుంది.
మునుపటిలాగా విత్తనం వేసేస్తే ఈజీగా మొలక వచ్చే పరిస్థితి లేదు. మొక్క పెరిగినా ఏపుగా అవ్వడానికి, ఫలాలు ఇచ్చేంత బలం మొక్కలో ఉండడానికి మనం ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. స్త్రీలు గర్భం ధరించి పిల్లలను కనడానికి, మొక్కలు పూలు పూయడానికి, పిందె ఏర్పడి అది ఫలంగా రూపుదిద్దుకోవడానికి ఒకటే సిద్ధాంతం. 2 విధానాలలో ఒకటే విధమైన శ్రద్ధ అవసరం ఉంది. ఈ ఇంట్రడక్షన్తో ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఇందాక చెప్పినట్టు పట్టుదల, కాస్త శ్రమకు ఓర్చుకోవడానికి మనం సంసిద్ధం అవుతే మొక్కలు పెంచడం సులువవుతుంది. ఇది మొదటి అంశం. రెండో అంశంగా, అనేక కారణాల వల్ల మన భూమి తన సహజ శక్తిని, జీవాన్ని కోల్పోయింది. ఈ సారం కోల్పోయిన కారణం వల్లే మన జీవన వ్యవహారానికి సాయం చేసే వ్యవసాయం కుంటుపడుతోంది. మిద్దె తోటలో మొక్కల పెంపకానికైనా, లార్జ్ స్కేల్లో వేసే తోటలు, వ్యవసాయం, సాగు భూముల ఒకటే ప్రిన్సిపల్. అది ఏమిటంటే సారవంతమైన భూమి, చీడపీడల నుండి మొక్కలకు రక్షణ. ఇవే మనకు మంచి ఫలసాయానికి ఇవ్వడానికి కారణాలు. సారాన్ని కోల్పోయిన మట్టికి శక్తిని ఇచ్చి పోషకాలను అందజేసేదే మిద్దె తోట నిర్వహణలో ముఖ్యమైనది. ఏ విధమైన పద్ధతుల ద్వారా ఈ సాయిల్ రిట్రైవింగ్ ప్రాసెస్ చేయాలనేది శిక్షణా తరగతులలో నేర్చుకోవచ్చు. ఈ పద్ధతులన్నీ నయా పైసా ఖర్చు పెట్టని, ఖర్చు అవసరం లేని, డబ్బు అవసరం లేని పద్ధతులు. నిత్యం మన వంటింటిలో దొరికే పదార్థాలలో మిగిలిపోయినవి, పారేసేవి, మనకు అవసరం లేదనుకుని ఇన్ని రోజులు పారేసిన వాటిని ఈ సాయిల్ రిట్రైవింగ్ ప్రాసెస్లో, నేలని సారవంతం చేసే ప్రాసెస్లో మనం ఉపయోగిస్తాము. ఇక మూడో అంశానికి వస్తే, ఇదివరలో పశువుల పెంపకం, కోళ్ల పెంపకాలు ఇళ్లల్లో జరిగేవి. ముఖ్యంగా ఆవు మూత్రం, పేడ లభ్యత విరివిగా ఉండేది. పేడతో పనేంటి, ముట్టుకోము అని గ్రామాలలో కూడా నేడు ఆవులు, గేదెలు ఇంట్లో పెంచడం లేదు. గోమూత్రం, పేడలలో అంటే గో వ్యర్థాలలో ఉండే సూక్ష్మజీవులు నేలలోని జీవశక్తిని కాపాడుతాయి. అందువల్ల ఎటువంటి మొక్కకైనా తెగుళ్ళు, పురుగులు మొదలైన వాటి నుండి తమను తామే రక్షించుకోగల శక్తి మట్టి ద్వారా మొక్కలకు పొందే అవకాశం ఉండేది. మొక్కలు వాటంతటవే అంత బలంగా పెరిగేవి గో వ్యర్థాల సహాయంతో. అంతేకాదు, గోవ్యర్థాలు గాలిని కూడా పరిశుభ్రం చేసి గాలి వల్ల సంక్రమించే తెగుళ్లను అరికట్టేవి. అలాగే కోడిపెంట మొదలైనవి కూడా మొక్కలకు పనికి వచ్చేవి. కోడి అటూ ఇటూ తిరుగుతూ మొక్కలను హాని కలిగించే పురుగులను ఆహారంగా తీసుకునేది. ఈ విధంగా మనం చేసుకున్న అతి గొప్ప సహాయం ఏమిటంటే, చక్కగా కష్టపడి పని చేయకుండా ఈజీగా, రెడీగా సూపర్ మార్కెట్లో లభించే కూరగాయలను, ఆకుకూరలను కవర్స్లో తెచ్చుకుని పని కానిచ్చేస్తున్నాం. ఇదండి సంగతి, ఇదండి అసలు విషయం. ప్రభుత్వాలు వాళ్ళ ఓటు, బడ్జెట్స్, పంచడాలు, పార్టీలు మారడాలు, ఉపన్యాసాలు, దొమ్మీలు ఈ మూసలో వెళ్ళిపోతున్నాయి. అభివృద్ధి చేస్తున్నాము, మీకోసమే బతుకుతున్నాము అంటూ రోజు ఉపన్యాసాలు వింటూనే ఉన్నాము. పెరటి తోట, మిద్దె తోట ఒక విప్లవంలాగా ప్రజలు కొనసాగిస్తున్నారన్న విషయం ఇంకా ప్రభుత్వాలు గుర్తించలేదు. గుర్తిస్తే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని కూడా ఒక అంశంగా పెట్టేవారు. అవును, ఇది ఒక విప్లవంలాగే ఆసక్తి గలవారు కష్టనష్టాల కోర్చుకుని కొనసాగిస్తున్నారు. ఉచిత పథకాలలో ముందుగా చేర్చవలసినది మిద్దె తోట సాగుదారులకు కనీసం సబ్సిడీ మీదనైనా కావలసిన పూల, పండ్ల మొక్కల పరికరాల కంటైనర్స్ ఇప్పించగలగడం. మంచి విషయం ఏమిటంటే, ప్రజలలో గల ఉత్సాహాన్ని గమనించి చేయగలిగిన వారు అనేక ప్రాంతాలలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి శనివారం పొద్దున్నే రాజమండ్రి కడియం నర్సరీస్ నుంచి లారీలలో వేల సంఖ్యలో తెలంగాణకు మొక్కలు వస్తున్నాయి. చిన్న చిన్నగా మొదలుపెట్టి కొన్ని నెలల్లోనే పెద్ద నర్సరీగా రూపుదిద్దుకుంటున్నాయి. అంటే ప్రజలే తమకు ఉన్న ఆర్థిక స్థితితో నర్సరీలని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయం 2 విధాలుగా కూడా ఉపయోగపడుతోంది. అమ్మేవారికి కూడా పని దొరుకుతోంది, ఆర్థికంగా ఉన్నతంగా చేరుకుంటున్నారు. అలాగే కొనుక్కునేవారు తమ ఇంటిలో వారికి ఆనందం కలిగిస్తున్నారు. మిద్దె తోటతోటి, పెరటి తోటతోటి తమకు నచ్చిన రీతిలో తమ ఆర్థిక స్థితిని బట్టి తమ ఇంటిలో తోటలను ఏర్పాటు చేసుకుంటున్నారు. హార్టికల్చర్ అనేది 4 సంవత్సరాల పెద్ద కోర్సు. ఇప్పుడు మనం అందరం కాలేజీలకు వెళ్ళి కోర్సు చేయలేము. కనుక మన ఇంట్లో పెంచుకోవడానికి ముఖ్యంగా కొంత నాలెడ్జ్, ఎక్స్పీరియన్సు పొందడానికి అవసరమైన విజ్ఞానం మనం పొందగలిగితే చాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంస్థలు మిద్దె తోట సాగుదారులు ఉపయోగపడేలాగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో గవర్నమెంట్వి ఉన్నాయి, ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ గార్డెన్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధమైన గార్డెన్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థల చిరునామా, ఫోన్ నెంబర్స్, ఇతర అవసరమైన వివరాలు నాకు తెలిసినవి ఇక్కడ ఇస్తున్నాను. ఇది మీకు ఎంతో ఉపయోగమని భావిస్తున్నాను. మొదటిది తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఇది హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఉంది. నాంపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో విస్తరించి ఉంటుంది. నాంపల్లి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పబ్లిక్ గార్డెన్ గేట్లోంచి ఉంటుంది. ఇక్కడ నర్సరీ కూడా ఉంది. మొక్కలు అమ్ముతారు. రోజ్ ప్లాంట్స్ గురించి 2 days ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. రెండోది దీని వెనకాతల ఉంటుంది. అయితే వెళ్ళడానికి మార్గం మాత్రం పబ్లిక్ గార్డెన్లోంచి ఉండదు. అది నాంపల్లి క్రిమినల్ కోర్ట్ పక్కన ఉంటుంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ సెంటర్. నాంపల్లి కోర్టుకు పక్కన ఉండే విశాలమైన చల్లని తోటలో హార్టికల్చర్ ట్రైనింగ్ హాల్ ఉంది. ఇక్కడే బిల్డింగ్ పైన మోడల్ మిద్దె తోట ఏర్పాటు చేశారు. అన్ని ఆధునికమైన క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ తోటి ఈ హాల్ ఏర్పరిచారు. చక్కని డిస్ప్లే యూనిట్, మైక్ సిస్టమ్, స్టేజ్, ట్రైనింగ్కి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక మైక్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. కనుక మైక్ ఆన్ చేసుకుని ట్రైనింగ్కి వచ్చిన వారు తమ సందేహాలను అడగవచ్చు. ఇక్కడ రెగ్యులర్గా హాఫ్ డే ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. కేవలం 100 రూపాయల కోర్సు ఫీగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి శనివారం, 4వ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1-2 గంటల వరకు ఇది ట్రైనింగ్ రెగ్యులర్గా కొనసాగుతుంది. హాల్ పైన మిద్దెలో ఏర్పాటు చేసిన మోడల్ మిద్దె తోటలో డిమాన్స్ట్రేషన్ ఉంటుంది. ఇందులో రకరకాల కాయగూరలు, పళ్ళు, పూల మొక్కల కంటైనర్స్, వాటి డిజైన్స్ మనం చూడవచ్చు. మోడల్ మిద్దె తోట చూస్తే మనకి మంచి అవగాహన కలుగుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్స్, ఎక్స్పీరియన్స్డ్ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఉదాహరణలతో వివరిస్తారు. మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. సందేహాలు నివృత్తి చేస్తారు కూడా. మీకు ఎలాంటి సందేహం ఉన్నా అడగవచ్చు. ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. 1 లేదా 2 సార్లు ట్రైనింగ్ అయ్యి అంతా అర్థమైపోయింది, వచ్చేసింది అనుకోవద్దు. మనకు వివరించే ఫ్యాకల్టీ మారుతూ ఉంటారు. గెస్ట్ ఎక్స్పర్ట్ కూడా మారుతుంటారు. కనుక వాళ్ళు చెప్పే అంశాలు వేరువేరుగా ఉంటాయి. అంతేకాక ట్రైనింగ్కి వచ్చిన వారు అడిగే ప్రశ్నలు, వారి అనుభవాలు మారుతూ ఉంటాయి. కనుక క్లాస్ ఎప్పుడు కొత్త పాఠాలతోటి, ప్రశ్నలు, సమాధానాలు, ఎక్స్పీరియన్సెస్తో కూడి ఉంటుంది. నేను 4-5 సార్లు అటెండ్ అయ్యాను. ఇప్పటికీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే సినిమాకి బదులు ఈ ట్రైనింగ్కి వెళ్ళి వస్తుంటాను. ఇప్పుడు చెప్పబోయే సంస్థల అన్ని అడ్రస్లు, ఫోన్ నెంబర్స్
డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే మంచిది. వారి సమయానికి వృధా కాకుండా మనం కాపాడతాం. రెండవది రైతు నేస్తం ఫౌండేషన్ సంస్థ. ఇది ముఖ్య కార్యాలయం గుంటూరు జిల్లాలో ఉంది. వీరు హైదరాబాద్లో కూడా ఎక్స్పర్ట్స్ తోటి శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ఖైరతాబాద్లోని హిందీ ప్రచార సభ ఆవరణలో హైదరాబాద్ ఆఫీస్ ఉంది. అక్కడే ట్రైనింగ్ ప్లేస్ కూడా ఉంది. వీరి దగ్గర కూడా మోడల్ మిద్దె తోట ఉంది. అంతేకాక వీరు గ్రామాలలో ఒకరోజు కార్యక్రమం తోటలు పొలాలు చూపిస్తూ ఎక్స్పర్ట్స్తో నిర్వహిస్తారు. అందులో రైతులు ప్రత్యక్షంగా డిమాన్స్ట్రేట్ చేస్తారు. ఈ కార్యక్రమం నేను కూడా అటెండ్ అయ్యాను. చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా ఉచితం. మంచి మధ్యాహ్న భోజనం కూడా ఫ్రీగానే ఏర్పాటు చేస్తారు. అక్కడి గ్రామస్తులు సహాయం చేస్తారు కూడా. రైతు నేస్తం ఫౌండేషన్ వారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫేస్బుక్లో రెగ్యులర్గా అనౌన్స్ చేస్తారు. గుంటూరు జిల్లా కర్నెపాడు గ్రామంలో పూర్తి శిక్షణా శిబిరం ఉంటుంది. 2-3 రోజుల శిక్షణా శిబిరం. అక్కడే వసతి, భోజనము, పలు రకాల యాక్టివిటీస్ చూపిస్తారు. మంచి మంచి ఉపన్యాసాలు కూడా ఉంటాయి. వీరి అడ్రస్ కూడా కామెంట్ బాక్స్లో ఇస్తాను. వీరు ఆరోగ్యకరంగా వంటలు ఎలా తయారు చేసుకోవాలో, స్మాల్ స్కేల్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్కి కావలసిన వివరాలు, వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేర్పించే శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తారు. రైతు నేస్తం ఫౌండేషన్ వారు అనేక గవర్నమెంట్ లేదా ఎన్జిఓస్తో పొత్తు పెట్టుకుని అనేక కార్యక్రమాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. ఫేస్బుక్లో వీరిని ఫాలో అవుతే అన్ని వివరాలు అందులో పోస్ట్ చేస్తారు. ఎక్కడ నిర్వహించేది, ఎప్పుడు నిర్వహించేది మొదలగు వివరాలన్నీ ఫోన్ నెంబర్తో సహా, అడ్రస్తో సహా ఇస్తారు. ప్రకృతి ప్రేమికులు, ఔత్సాహికులు ఏర్పాటు చేసిన కొన్ని గార్డెన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. ఇన్ని గ్రూప్స్ ఉన్న వేటి ప్రత్యేకతలు వాటివే. కొన్ని ప్రత్యేక అంశంపై కాన్సన్ట్రేట్ చేసి గార్డెన్ డెవలప్ చేసిన గ్రూప్స్ కూడా ఉన్నాయి. నేను సభ్యురాలిగా ఉన్న కొన్ని గ్రూప్స్ వివరాలు ఇక్కడ ఇస్తాను. భారత జాతీయ పుష్పము పద్మము, తామర పువ్వు. కేవలం తామర పువ్వుల ఇల్లు, తోట హైదరాబాద్లో ఉన్నాయని మీకు తెలుసా? దాని పేరే కుహువనం. హైదరాబాద్ కొంపల్లి సమీపంలో ఈ కుహువనం ఉంది. ఇంటర్నెట్లో కూడా దీన్ని మీరు చూడవచ్చు. లోటస్ రాజా అనే వాట్సాప్ గ్రూప్ వారు ఈ కుహువనాన్ని నిర్వహిస్తున్నారు. కుహువనం సిగ్నిఫికెన్స్ ఏంటంటే, లోటస్ మీద ఇక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. మన ప్రాంతాలలో తామర పువ్వులు ఎక్కువగా చెరువులు, నీటి కుంటలలో లభిస్తుంటాయి. ఇవి దేశీ తామర పువ్వులు. అయితే వీరు ప్రత్యేకంగా తామర పువ్వుల కోసం ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. శ్రమ, ఖర్చు కోర్చి వివిధ దేశాల నుండి రకరకాల పువ్వులు తెప్పించి వాటిని తక్కువ ధరలో ప్రత్యుత్పత్తి చేయడానికి కొన్ని సంవత్సరాలుగా వీరు రీసెర్చ్ చేసి ఉన్నారు. తామర పుష్పాలతో పాటు వీరి వనంలో రకరకాల పలు రకాలైన అరుదైన పళ్ల మొక్కలు, అందమైన పూల తీగలు, రకరకాల పక్షులు కూడా పెంచుతున్నారు. వీరి వనంలో కేవలం గో ఆధారిత వ్యర్థాలను మాత్రమే ఉపయోగించి ఫలాలను పొందుతున్నారు. ఉద్యానవన శాఖ నిర్వహించే పలు పోటీలలో నిత్యం బహుమతులు అందుకుంటూ ఉంటుంది వీరి వనం. సమయం కుదిరినప్పుడు తామర పువ్వులు ఎలా పెంచాలి అనే అంశంపై శిక్షణ ఇస్తుంటారు. వీరి వనం దేశంలోని పలు యూనివర్సిటీ అగ్రికల్చర్ ప్రొఫెసర్స్ మెప్పు కూడా పొందింది. కుహువనానికి అనుబంధంగా ఉన్న చిన్న వ్యవసాయ క్షేత్రంలో పూర్తి ఆర్గానిక్ పద్ధతులలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు లభిస్తాయి. వాటి వివరాలను కామెంట్ బాక్స్లో ఇస్తాను.
నేను మెంబర్గా ఉన్న మరికొన్ని గార్డెన్ గ్రూప్స్ సిటీజీ, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, హ్యాపీ గార్డెనర్స్, వన్ ఎర్త్ వన్ లైఫ్, ఎలీస్ వరల్డ్, ఇలా ఇంకా కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ గార్డెన్ గ్రూప్స్లో ఫ్రెండ్స్ అందరూ ప్రతిరోజు మా గార్డెన్లోని పువ్వులు, పళ్ళు, మొక్కలు, మా యాక్టివిటీస్తో పలకరించుకుంటూ ఉంటాము. రోజు మాట్లాడుకుంటూ ఉండడంతో అందరికీ ఆత్మీయత, స్నేహం ఏర్పడింది. ఇన్ని గ్రూప్స్ ఉన్నా దేని ప్రత్యేకత దానిదే. ఏ గ్రూప్ రూల్స్ వాటివే. గ్రూప్లో చేరాక మనకు అర్థం చేసుకోవడానికి ఒక 4-5 రోజులు, కనీసం ఒక వారం పడుతుంది. మనకు గార్డెన్లో వచ్చే సమస్యలు ఏవైనా ఇక్కడ అడిగి లేదా లిఖితపూర్వకంగా పోస్ట్ చేస్తే వెంటనే ఎవరో ఒకరు సమాధానం ఇస్తారు. గ్రూప్ ప్రొక్యూర్మెంట్లో ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్, సాయిల్ మిక్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా గార్డెన్కి అవసరమైనవన్నీ మనకి తక్కువ ధరలో గ్రూప్ అడ్మిన్ వాళ్ళు బేరం ఆడి తయారు చేయించి ఇప్పిస్తారు. ఇన్ని గ్రూప్స్ ఫోన్ నెంబర్స్ నాకు తెలిసినవి మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు రాసుకుని కాంటాక్ట్ చేసి మెంబర్స్ అవ్వచ్చు. గార్డెన్ గ్రూప్స్లో మెంబర్షిప్ గొప్ప ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. మన వ్యక్తిత్వం కూడా వికాసం చెందుతుంది. కొంతమంది వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇక్కడ చెబుతాను. కుటుంబాల్లో కలిగిన అనేక సమస్యల వల్ల విరక్తి చెంది జీవితాన్ని అంతం చేసుకుందామనుకున్న కొంతమంది ఇంటర్నెట్లో కనిపిస్తున్న ఈ అందమైన పూలు, పళ్ళు చూసి ఏమిటో చూద్దామని రోజు చూస్తూ చూస్తూ బాధలన్నీ మర్చిపోయారుట. అడ్మిన్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పారు. అంత ఆనందం పొందుతుంటారు మెంబర్స్. మీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండేలాగా మారిపోతాయి ఈ గార్డెన్ గ్రూప్స్ వల్ల. మీ ఆలోచనలు పంచుకోవడం అలవాటవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లల చదువులు, ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రదేశాల్లో ఉండడం వల్ల పిల్లలు పెరిగాక ఇంట్లో పని కూడా తగ్గుతుంది కదా. ఆ సమయంలో గార్డెన్ ఫ్రెండ్స్ మనుషులకు ప్రాణం పోస్తున్నారు. గార్డెన్ మీట్స్, గెట్ టుగెదర్స్, చిన్న చిన్న సమావేశాలు, విజిట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రోజు మెంబర్స్ అందరికీ పండగే పండగ. విత్తనాలు, మొక్కలు, కొమ్మలు ఇచ్చిపుచ్చుకుంటారు. సందడే సందడి. మంచి మంచి టేస్టీ స్నాక్స్ కూడా ఉంటాయి. మెంబర్స్ హ్యాపీగా మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చేస్తాము. ఇంతకీ నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాను? వానలతో మొదలై హార్టికల్చర్ డిపార్ట్మెంట్, గుంటూరు రైతు నేస్తము, కుహువనం, మా గార్డెన్ గ్రూప్స్ మీట్స్, తర్వాత ఇంటికి వచ్చేశాను. అంతే కదా, ఎక్కడికి ప్రయాణం చేసినా చివరికి చేరవలసింది మనకి కంఫర్ట్గా ఉండేది మన ఇల్లే. ఏ 5 స్టార్ హోటల్లో లేని ఈజ్ని ఇచ్చేది మన ఇల్లే. ఎవరి ఇల్లు వాకిలి వాళ్ళకి ఆనందం. మన కుటుంబమే మనకు రక్ష. చిన్న సవరణ. ఇందాక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి శనివారం ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తారని చెప్పాను. చిన్న సవరణ ఏమిటంటే ప్రతి 2వ శనివారం వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తారు. దీన్ని గమనించగలరు. మా గార్డెన్ గ్రూప్స్లో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఏ ప్రాంతంలోని వారైనా, ఇతర భాషలలోని వారైనా, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా సభ్యులుగా ఉన్నారు. వచ్చే వీడియోస్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్, అవసరమైన టాపిక్స్ని కవర్ చేస్తూ కలుసుకుందాము. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీతో పంచుకుని ఇంటికి చేరుకుంటున్న తిరుమలదేవి. నమస్కారములు. ఈనాటికి సెలవు. జై భారత్ మాత. జై జై భారత్ మాత. కేవలం సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్ చేయడం వల్ల నా ఛానల్ యొక్క వ్యూవర్షిప్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇంటర్నెట్లో స్క్రోల్ అవ్వదు. నా వీడియోస్ చూడాలనుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే వీడియోస్ కనిపిస్తాయి. నిజానికి ఈ వీడియోలో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలిగాను. ఒక్కొక్క ఆర్గనైజేషన్, గార్డెన్ గ్రూపు మనసు పెట్టి ఎంతో గొప్ప పని చేస్తున్నారు. వాటిని వివరంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. కనుక రాబోయే కాలంలో నాకు అర్థమైన వాటి వివరాలన్నీ పూర్తిగా తెలుపగలను.
అంతేకాదు నేడు గార్డెనింగ్ విధానం మొదటి స్టెప్ నుంచి ఎలా చేయాలో అనే అంశంపై రాబో కాలంలో చాలా వీడియోలు ఉంటాయి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాత, జై జై భారత్ మాత.